కొనసాగిస్తున్నాం. ఈ మధ్య కాలంలో అందరూ ఏఐ అంటున్నారు. నేను చాట్ జీపీటీనో ఏఐనో అడగాలి, నాకు ఫోటో అడిగితే ఏమి ఇస్తారు చూడాలి. అది ఎట్లా అలా ఉంటారు నాకు అర్థం కాదు. లోపల ఏమైనా కోపం ఇస్తారో నాకు తెలియదు, కానీ మనిషి అన్నాక కోపం వస్తుంది కదా. బట్ అట్లాగా చిన్నవే ఒక ఆనందంగా పోషణంగా అట్లాగా దరహాసం కోపం వచ్చిన వెంటనే నోటికి ఎన్నో భావాన్ని ఒక చేసే ఆయుధం. అది ముఖ్యంగా గాలి వేలుకోన అంత గొడవ పెడతారు ఏంటి, అసలు మీకు ఆ చొరవే ఏంటి తెలియకడుగుతున్నా ఒంటిగా ఉంటనే ప్రశ్నలు అలా వెళ్తున్నాయి. నిజంగా ప్రశ్నలు కాదు, ప్రశ్నలే సమాధానాలైన, ప్రశ్నలే పరిష్కారాలైన ప్రశ్నలు. శాస్త్రి గారి చిలుకుతనానికి, శాస్త్రి గారి భావ తీవ్రతకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ, నువ్వు ఎంత బాగా పాడో తెలుసా. పల్లవిలో ఆగమ్మ తప్పమ్మ అంటోంది, ఆగమ్మ అంటోంది, మోమాటం రెండోసారి నువ్వు తీసారా, ఎంత తీయగా ఎంత మధురంగా ఉందో. పాట అనుభూతి ప్రధానంగా ఉంది. అనుభూతిలో రెండో నా ఏమొస్తుంది, మొదటి నా వస్తుంది కదా, రెండో అక్షరం అనుభూతి. అనువాదం ఎక్స్ప్రెషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా కోపం వస్తుంది, చాలా కోపం వస్తుంది, నాకు తెలుసు. అండ్ ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఇంకా బాగా తెలుసు. సో అది ఆవిడలో ఉన్నటువంటి చాలా 5 నిమిషాలు తల్లి పెట్టుతాను, 5 నిమిషాలు లోపల మొదలు పడతాను, ఏం ఇష్టపడతాను. బట్ చాలా దృఢమైన పసిపిల్లలు ఆవిడ ప్రేమకి మారిపోయింది. అసలైన చూస్తున్నాం జరిగినప్పుడు అక్కడ ఎంత ప్రేమో, ఎంత చెల్లి అని ఆవిడ పిలిస్తే, అక్క అని పిలిస్తే, ఒక బిడ్డ ఒక తల్లికి పుట్టకపోయినా కూడా అంత అనురాగాన్ని పంచుకుంటారు. కాబట్టి నాకు అనిపిస్తుంది చాలా అదృష్టవంతురాలి, ఆవిడకి అంత దగ్గర అంత సన్నిహితంగా ఉండగలుగుతున్నాను అంటే నిజంగా అదృష్టవంతురాలి అనిపిస్తుంది. అక్క, మీరు పెళ్లి ఆరోగ్యంతో మనశ్శాంతితో హాయిగా ఉండాలి, మంచి పాటలు పాడుతున్నారు, ఎప్పుడు నేను చదువు బాగా చెప్తాను, అది రావట్లేదు, నా వయసు అయిపోతుంది అని ఆవిడ వినిపిస్తాను. ఆవిడ అలా వచ్చి చుట్టూ సాష్టాంగ నమస్కారం చేయాలనిపిస్తుంది. సో గొప్ప వ్యక్తిత్వం, గొప్ప మనిషి, గొప్ప మనకి దొరికిన వారం చిత్ర గారు. As always, thank you so much.